ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ జనసేన ఉమ్మడి లిస్టు విడుదల చేయడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా టీడీపీ జనసేన అభ్యర్థులను ఎంపిక చేశారు. గెలుపు గుర్రాలకి టికెట్లు కేటాయించారు. టికెట్లు దక్కించుకున్న వారిలో కొత్తవారు ఉంటే పదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అయ్యన్న పాత్రుడు లాంటి రాజకీయ ఉద్దండులు కూడా ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు మరోమారు ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆయన ఇప్పటి వరకు 9 సార్లు అసెంబ్లీకి, ఒకసారి అనకాపల్లి నుంచి పార్లమెంట్ కి పోటీ చేశారు. పదోసారి నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సై అంటున్నారు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. విశాఖ తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాల్లో అయ్యన్న పాత్రుడు ఒకరు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. 40 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నారు. మొట్టమొదటిగా 1983లో రాజసాగి రామచంద్రరాజుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అయ్యన్న పాత్రుడు విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు. ఇందులో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు ఓటమి చవి చూశారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలో ఎంపీగా కూడా గెలిచారు. పెదకంశెట్టి అప్పల నరసింహ మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్ లో 29 ఏళ్ల వయసులోనే మంత్రిగా పనిచేసిన చరిత్ర అయ్యన్న పాత్రుడికి ఉంది. 1985 నుంచి 87లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 1994 నుంచి 96లో R&B మంత్రిగా కూడా పనిచేశారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యన్నను అటవీ శాఖ మంత్రి పదవి వరించింది. అనంతరం 2014 నుంచి 17 పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, 2017 నుంచి 19 వరకు R&B మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో అయ్యన్న పాత్రుడు వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సీఎం జగన్ వైసీపీ నాయకులపై తనదైన శైలిలో చురకలు అంటేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. తన వారసుడు చింతకాయల విజయ్ని కూడా పోటీ చేయించాలని అయ్యన్న పాత్రుడు భావిస్తున్నారు. అధిష్టానం టికెట్ కేటాయిస్తే ఎంపీగా పోటీ చేయిస్తున్నారని సమాచారం. ఏదేమైనా 1983లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన 2024లోనూ టికెట్ దక్కించుకోవడం విశేషం. ఆవిడ టూరిజం మినిస్టర్. మా విశాఖపట్నంలో అరకు, పాడేరు అంతా టూరిజం ఏరియా. ఒకసారి విశాఖపట్నం వస్తే మంత్రి గారు మా పాడేరులో కానీ అరకులో కానీ ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు. నా సొగసు చూడు మాయా అంటది. ఏంటి మంత్రులు ఏంటి నాకు అర్థం కావట్లే. మేము అడిగింది ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? ఇవాళ లోకేష్ గురించి మాట్లాడతావా? ఏంటి నీకు అర్హత ఉంది? రోజా నీ మేకప్ చూస్తే రాత్రులు కూడా భయపడిపోతాం, పగల భయపడిపోతాం. అంచేత ఇటువంటి మంత్రులు, ఇటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర భవిష్యత్తుని కాపాడవలసిన అవసరం ఉంది. మన పిల్లల తాలూకు భవిష్యత్తుని కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను.